పూర్తి చేసింది నేనే పూర్తి చేశా, ల్యాండ్ ఎక్విజిషన్ చేశా, అన్ని పనులు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14, 19 ఎప్పుడు కూడా ఇక్కడ కడపలో మీరున్నారు. మొన్న 7 సీట్లు గెలిపించారు. నాకు అనిపిస్తుంది ఈసారి 10కి 10 సీట్లు కూడా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మీ రుణం మేము తీర్చుకోవాలి. అందుకనే ఈసారి మీరు ఒక్కసారి చూస్తే చేసిన పనులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. 14, 19 12,241 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం. ఎక్కువ ముందుకు తీసుకుపోయాం. తర్వాత 19, 24లో 2,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఒక్క అందిరి నీవా చరిత్రలో 3,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిన ఘనత ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఈ సంవత్సరం ఇంకా మనకు వర్షాలు పడాలి. కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. మీరు చూస్తే ఈ రాయలసీమలో ఉండే జీడిపల్లి కానీ, మారాల, చెర్లోపల్లి, అదే మరిగా ఈ పక్కన చూస్తే అవుక్ కానీ, గండికోట కానీ, పక్కనుండే బ్రహ్మసాగర్ కానీ, మైలవరం కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మొన్ననే శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను. అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను, సముద్రంలోకి పోయే నీళ్లు మనం కానీ వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం. రాయలసీమలో మామూలు పంటలేస్తే ఆదాయాలు రావని రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది.